హాయ్ హలో ఈరోజు మనం ఒక విలేజ్ లవ్ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రామాపురం అనే ఒక చిన్న పల్లె, చుట్టూ పచ్చని పొలాలు, మట్టి వాసన వచ్చే దారులు. ఉదయం కోడి కూయగానే మొదలయ్యే జీవితం. సాయంత్రం సూర్యుడు చెరువు నీళ్ళల్లో పడితే ఆ ఊరంతా బంగారు రంగులో మెరిసేది. అక్కడి జనాలకి ప్రేమ అంటే పెద్ద పెద్ద మాటలు కాదు, పొలం పనిలో అలసిపోయిన భర్తకి భార్య చేతి అన్నం పెట్టడమే ప్రేమ. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిద్ర మానుకోవడమే ప్రేమ. అలాంటి వాళ్ళ మనుషుల మధ్యలో ఉన్నవాడే కిరణ్. ఒక రైతు కొడుకు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మే అతని ప్రపంచం. చదువు మధ్యలోనే వదిలేసి పొలంలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఉదయం 5 గంటలకే లేచి ఆవులకు మేత పెట్టి పొలానికి వెళ్ళి ఎండలో కష్టపడి సాయంత్రం తిరిగి వచ్చి అమ్మకు టాబ్లెట్ వేయడం, అదే అతని పని. తన కష్టాల గురించి ఎప్పుడు ఎవరికీ చెప్పేవాడు కాదు. మన పని మనం చేసుకుంటే చాలు అన్న తత్వం అతనికి. అదే ఊరిలో మౌనిక అనే ఒక పేద కుటుంబం అమ్మాయి. తన అమ్మ కూలి పని చేస్తుంది. నాన్న మద్యానికి అలవాటు పడిపోయి ఇంటి బాధ్యతలు వదిలేశాడు. అయినా మౌనిక చదువు అనే ఆశగా పెట్టుకుంది. టీచర్ అవ్వాలి, మన ఊరి పిల్లలకు చదువు నేర్పాలి, ఇదే ఆమె కల. స్కూల్ నుంచి వచ్చాక ఇంట్లో పనులు చేసి సాయంత్రం చెరువు దగ్గర కూర్చొని చదువుకునేది. ఆ ప్రశాంతతలో ఆమెకు తన భవిష్యత్తు కనిపించేది. ఒకరోజు కిరణ్ ఆవులు మేపుకుంటూ నీళ్లు తాపడానికి చెరువు దగ్గరకు వచ్చాడు. మౌనిక పుస్తకం తెరిచి కూర్చుంది. గాలి వీస్తే సడన్గా ఆమె నోట్బుక్ చెరువు గట్టున పడబోయింది. కిరణ్ పరిగెత్తి పట్టుకున్నాడు. ఆ క్షణం వాళ్ళ చూపులు కలిశాయి. మౌనిక మొహం ఎర్రబడింది. థ్యాంక్స్ అని నెమ్మదిగా చెప్పింది. కిరణ్ తల ఊపాడు. అదే వాళ్ళ మొదటి పరిచయం. ఆ రోజు నుంచి కిరణ్ రోజు అదే టైంకి చెరువు దగ్గరకు ఆవులకు నీళ్లు తాపడం, మౌనిక కూడా అదే చోట చదవడం అలవాటు చేసుకుంది. మాటలు చాలా తక్కువ, మౌనం చాలా ఎక్కువ. కానీ ఆ మౌనంలోనే ప్రేమ పుట్టింది. కిరణ్ పొలంలో పండిన జామకాయలు తెచ్చేవాడు. మౌనిక తన చేత్తో చేసిన పకోడీలు అతనికి పెట్టేది. పల్లెటూరు ప్రేమ అంటే వాట్సాప్ మెసేజ్లు కాదు, ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడమే. ఒక సాయంత్రం మౌనిక అడిగింది, నీకు నాపై కోపం వస్తే ఏం చేస్తావ్ అని. కిరణ్ నవ్వుతూ, నీకోసం ఇంకా ఎక్కువ పని చేస్తా ఆ కోపంలో అన్నాడు. మౌనిక కళ్ళు నిండిపోయాయి. అప్పుడే అర్థమైంది, ఇది సరదా ప్రేమ కాదు, బాధ్యతతో కూడిన ప్రేమ. కానీ గ్రామంలో ప్రేమ దాచడం కష్టం. ఆ ఊరిలో ఒక ఆమె వాళ్ళిద్దరినీ చూసింది. మరుసటి రోజే ఊరంతా తెలిసింది. మౌనిక తండ్రి కోపంగా తిట్టాడు. ఇకపై స్కూల్, ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు అని కఠినంగా చెప్పాడు. కిరణ్ని పిలిచి బెదిరించాడు. ఆ రాత్రి చెరువు దగ్గర చివరిసారి కలిశారు. మౌనిక ఏడుస్తూ అడిగింది, మన ప్రేమ తప్పేనా కిరణ్ అని. కిరణ్ ఆమె చేతులు పట్టుకొని, నీ చదువు పూర్తయ్యాక నేనే మీ ఇంటికి వస్తాను, నిన్ను అడుగుతా, అప్పటిదాకా ఎదురు చూద్దాం అని అలా ఉన్నారు. అలా కొన్ని నెలల తర్వాత మౌనిక పట్టణానికి చదువుల కోసం పంపించారు. బస్టాండ్లో బస్సులో మౌనిక కిటికీ దగ్గర కూర్చుంది. కిరణ్ కూడా వెళ్ళాడు. చేతిలో చిన్న కాగితం. దాంట్లో, నువ్వు చదువుకో బాగా, నేను నీ కోసం ఎదురు చూస్తాను అని ఒక లైన్ రాశాడు. బస్ కదిలింది. మౌనిక కన్నీళ్లతో చేతులు ఊపింది. కిరణ్ ఒక్కడే ఖాళీ రోడ్డుపై నిలబడ్డాడు. సంవత్సరాలు గడిచాయి. మౌనిక కష్టపడి డబ్బు బాగా చదివి టీచర్ అయ్యింది. కిరణ్ అప్పులు మొత్తం తీర్చేసి పొలం పెంచుకున్నాడు. అమ్మ మందులకు కూడా డబ్బు దాచాడు. అలానే
మంచి ఇల్లు కట్టుకున్నారు. ఒకరోజు స్కూల్ ఓపెనింగ్ కోసం మౌనిక తిరిగి ఊరికి వచ్చింది. కిరణ్ పొలంలో పనిచేస్తూ ఆమెను చూశాడు. రెండు కళ్ళు మళ్ళీ కలిశాయి. మౌనిక దగ్గరకు వచ్చి, ఇంకా ఎదురు చూస్తున్నావా అని అడిగింది. కిరణ్ నవ్వుతూ, నీకోసం కదా అన్నాడు. కొన్ని ప్రేమలు ఆలస్యం అవుతాయి కానీ మోసం చేయవు. ఇది నిజమైన ప్రేమ అంటే దగ్గర ఉండడం కాదు, దూరంలో ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టకపోవడం. అలాంటి ప్రేమ మీ చుట్టుపక్కల లేదా మీలో ఉందా? కామెంట్ చేయండి. అలాగే మనం ఒకరిని ప్రేమిస్తే మనం వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ లేకుండా సహనంతో ఓపికతో ఉంటేనే ఆ ప్రేమ గెలుస్తుంది. అలాగే ఇంకెన్నో లవ్ వీడియోస్, లవ్ స్టోరీస్, రియల్ స్టోరీ బేస్ తెలుసుకొని క్లియర్గా తెలుసుకుందాం. అలాగే మీరు ఏమైనా మీ చుట్టూ జరిగే స్టోరీ చెప్పాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.